ఇక 3 కోట్లకు 13 పోస్టింగ్లు. ఆబ్కారీ శాఖలో సిఐ పోస్టుల వేలం. క్యూర్ సంగారెడ్డి జిల్లా పరిధిలో ఒప్పందం. రిటైర్డ్ అధికారితో మధ్యవర్తిత్వం జరిపించి ప్యాకేజ్ సెట్ చేసిన ఓ యూనియన్ నేత. వారేవ్వా, ఓ సిఐ 3 కోట్లకు 13 ఉద్యోగాలు అమ్ముకున్నాడంట. ఆబ్కారీ శాఖలో సిఐ పోస్టింగ్ల కోసం పెద్ద ఎత్తున లాబియింగ్ నడుస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పారదర్శకంగానే పోస్టింగ్లు ఇస్తున్నామని సంబంధిత అధికారులు చెప్తున్నప్పటికీ వాస్తవాలు అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయని, ఆ పోస్టులను వేలం వేస్తున్నారని సొంత శాఖలోనే అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ఇటీవల డీసీలు, ఈఎస్లు, కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ బదిలీలు, పోస్టింగ్లను అవకతవకలు జరిగాయనే ఆరోపణలు ఇంకా మరుగున పడలేదు. ఇప్పుడు ఇన్స్పెక్టర్ల బదిలీలోనూ అవకతవకలు జరుగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతుండడం ఆబ్కారీ శాఖలో హాట్ టాపిక్గా మారింది. ప్రస్తుతం ఎస్ఐలు, సిఐలు, ఏఈఎస్ఏఎస్లు బదిలీల వ్యవహారంలో ఓ యూనియన్ నాయకుడు, ఓ రిటైర్డ్ అధికారి పెద్ద ఎత్తున పైరవీలు చేస్తున్నట్టు సమాచారం. భారీ డిమాండ్ ఉన్న క్యూర్ పరిధిలోకి వెళ్తూ ఉన్నారంట. మొత్తం మీద టెండర్లు ఆపండి, అంచనాలు పెంచండి. టీజీ ట్రాన్స్కోలో ఉన్నతాధికారుల ఒత్తిళ్లు. ఆ టెండర్పై ప్రైవేట్ కంపెనీలకు కట్టబెట్టే యత్నం. అది సరే, అది పక్కన పెడితే 3 కోట్లు వలుకుతుందంట 13 పోస్టింగ్లకు, సిఐ పోస్టింగ్లకు. ఆబ్కారీ శాఖలో సిఐ పోస్టింగ్లు ఉంటాయి కదా, సిఐ పోస్టు పలాని ఏరియాకు రావాలి, పలాని ఏరియాలో వైన్ షాపులు బాగున్నాయి, బెల్ట్ షాపులు బాగున్నాయి, జబర్దస్త్ దందా జరుగుతుంది, అటువంటి పోస్టులకు 3 కోట్లు వలుకుతుందంట. 13 పోస్టింగ్లకు 3 కోట్లు ఇచ్చుకొని పాపం వచ్చిందంట. ఇప్పుడు మన ఈ ఒక్క ఎక్సైజ్ డిపార్ట్మెంటే కాదు, శ్రీనివాసులు రెడ్డి అని ఇంతకుముందు సస్పెండ్ అయినా ఒక మహిళ ఆరోపణలు చేస్తే మన ఆడియో కాల్స్ రిలీజ్ అయినాయి కదా, జూబ్లీ హిల్స్లో టానాలో పనిచేసే సిఐ శ్రీనివాసులు రెడ్డి. ఆయనే పటాన్చెరు నుంచి జూబ్లీ హిల్స్కి రావడానికి దాదాపు 25 లక్షల రూపాయలు ఇచ్చుకున్నాడంట సిఐగా రావడానికి. అట్లా వీళ్ళు కూడా 20 లక్షలు, 25 లక్షలు, 30 లక్షలు ఇచ్చుకొని ఒక 3 కోట్లు సమర్పయం చేసుకొని పోస్టింగ్లకు దూకి ఇక మా ప్రతాపం ఏదో చూపించుకుంటున్నాడు. నెల వైన్ షాపుల నుంచి మామూలు రావాల్సిందే. ఈ బంకులల్లో, బొంకులల్లో, బెల్ట్ షాపులు, బార్లు విపరీతంగా సంపాదిస్తున్నాడు.